నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్ యార్లగడ్డ. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ బెరియాట్రిక్ సర్జన్, లీడ్స్ మెడికల్ సెంటర్, హైదరాబాద్. ఈరోజు మనం గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, అసలు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఏం తింటే వస్తుంది, ఏం తినకపోతే వస్తుంది. ఒకటి, గ్యాస్ట్రైటిస్ అనగానే చాలామందికి ఇది ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు కానీ లేదా సెలవు రోజుల్లో కూడా చివరికి ఇది ప్రాబ్లం కిందే ఉంటుంది. దీనికి ఏం చేయాలి, అసలు ఎందుకు వస్తుంది గ్యాస్ట్రైటిస్? బేసికల్గా మనం టైంకి తినాలి. అందరం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, సర్కాడియన్ రిథం అంటే అందరికీ తెలిసిందే. ఈ సర్కాడియన్ రిథం ప్రకారం మనం ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఇదంతా హార్మోనల్ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అనేది కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్, కార్టిసాల్ 8 తర్వాత 8:30 తర్వాత ఉండదు ఎవరికి. అంటే సూర్యోదయంతో పాటు అది స్టార్ట్ అవుతుంది, ఒక 2 గంటలు ఉంటుంది, 2-2.5 గంటల తర్వాత అది జీరో అవుతుంది బాడీలో. అది మళ్ళీ వస్తుంది, సైకిల్స్లో వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు 24 అవర్స్ ఉంటుంది బాడీలో, కానీ ఈ పీక్స్ వస్తూ ఉంటాయి. ఆ పీక్ టైంలో మనందరూ తినాలి. అంటే సూర్యోదయం నుంచి 2 గంటల లోపు మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్, అంటే గ్యాస్ట్రైటిస్ రాకుండా ఉండడం. సెకండ్ థింగ్ అంటే ఇది సెకండ్ పీక్ టైం, 12 to 2 లంచ్ టైం తీసుకోవాలి. ఆ తర్వాత సన్సెట్ అంటే సూర్యాస్తమయం నుంచి 2 గంటలు, అంటే 6 o'clock నుంచి 8 o'clock లోపు తినడానికి ప్రయత్నం. ఇది సూర్యాస్తమయం నుంచి కరెక్ట్గా 10 అయ్యేటప్పటికంటే 4 గంటల్లో కంప్లీట్గా కార్టిసాల్ జీరో అయిపోతుంది ఎవరికైనా కూడా. ఆ తర్వాత సాలిడ్స్ తినకూడదు, ఘన పదార్థాలు లోపలికి వెళ్ళకూడదు. సో 10 గంటల తర్వాత ఏం తిన్నా కూడా 2 ప్రమాదాలు ఉంటాయి. ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, 2 ఒబేసిటీ అంటే స్థూలకాయ, 3 నిద్ర పట్టకపోవడం. 10 తర్వాత తింటే వెంటనే నిద్ర రాదు. అందువల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎప్పుడైతే వచ్చిందో, అంటే నిద్ర ఎప్పుడైతే పట్టలేదో, ప్రొద్దున్నే తల భారంగా ఉండడం. ఆ తర్వాత రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ అంటే యాసిడ్ పైకి రావడం, గుండెల్లో మంట రావడం, ఛాతీలో నొప్పనో ఛాతీలో మంటనో చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంచెం మంచినీళ్ళు తాగితే పోతుందని కొందరు, ఏదైనా తింటే పోతుందని కొందరు, ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇలాంటి జీవనశైలికి అలవాటు పడిపోతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంటి, మనం ఏ టైంలో తీసుకుంటున్నాం, ఏ టైంలో తీసుకోవడం లేదనేది, ఆహారం తీసుకోవడం లేదనేది చాలా ఇంపార్టెంట్.